మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు ఈ షార్ట్ లో మనం కేదార గౌరీ వ్రతం గురించి తెలుసుకుందాం. శివపార్వతుల పవిత్ర ఇళ్లలో ఒక ఆధ్యాత్మిక రత్నం. వ్రత పరిచయం. కేదార గౌరీ వ్రతం అనేది మాతా పార్వతీదేవి స్వయంగా చేసిన ఒక శివారాధన వ్రతం. దీని ద్వారా ఆమె శివుడితో ఏకరూపం అర్ధనారీశ్వర స్వరూపం పొందింది. ఈ వ్రతం దీపావళి పర్వదినం వరకు కొనసాగుతూ దీపావళి రోజున ముగుస్తుంది. శివపార్వతుల ఏకత్వానికి సూచికగా ఇది అత్యంత పవిత్రమైన వ్రతంగా భావించబడుతుంది. పురాణ కథ. ఒకసారి దేవి పార్వతీదేవి తన భర్త పరమశివుడిని సత్యాన్వేషణలో అడిగింది, ప్రభు, మీరు అంతులేని విశ్వరూపి, నేను మీ భాగమని తెలుసు, అయినప్పటికీ నేను మీలో ఏకరూపం అవ్వాలంటే ఏ మార్గము? శివుడు స్మితంతో అన్నాడు, ఓ గౌరీ, భూమిపై కేదార క్షేత్రమును ప్రసిద్ధమైన పవిత్ర స్థలం ఉంది. అక్కడ నన్ను కేదారేశ్వరుని రూపంలో ఆరాధించు. పావనమైన కేదార గౌరీ వ్రతం చేసేవారు నాతో ఏకత్వం పొందుతారు. అప్పుడు దేవి గౌరీ కేదార క్షేత్రానికి వెళ్ళి 21 రోజుల పాటు శివారాధన చేసి కేదార గౌరీ వ్రతం ఆచరించింది. దీని ఫలితంగా ఆమెకు శివుడితో ఏకరూపం అంటే అర్ధనారీశ్వర తత్వం లభించింది. దేవతలందరూ ఆశ్చర్యపడి ఆ వ్రతాన్ని భూమిపై ఆచరించమని వ్రత విధానాన్ని స్వీకరించారు. ఎప్పుడు చేయాలి? ప్రారంభం ఆశ్వయుజ మాసం శుక్లపక్ష దశమి రోజు అంటే దసరా తర్వాతి రోజు. ముగింపు దీపావళి పర్వదినం 21వ రోజు. ప్రధాన తిథి దీపావళి రోజున కేదారేశ్వర పూజ చేయడం అత్యంత ముఖ్యమైనది. వ్రత విధానం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. కేదారేశ్వర లింగము అంటే శివలింగం లేదా శివపార్వతుల విగ్రహం ఏర్పాటు చేయాలి. తూర్పు దిశలో దీపం వెలిగించి గౌరీదేవిని స్మరించాలి. 21 నామాలు లేదా 21 దీపాలు సమర్పించడం వ్రతంలో ప్రధానమైనది. ఓం నమః శివాయ, ఓం కేదారేశ్వరాయ నమః అను మంత్రాలను జపించాలి. పాలు, బెల్లం, నైవేద్యం, పుష్పాలు సమర్పించాలి. శివపార్వతుల కళ్యాణ క్రమాన్ని స్మరించి వ్రతకథ చదవాలి. చివరగా ప్రార్థన. కేదారేశ్వర ప్రీత్యర్థ్యం గౌరీ సమేత శివానుగ్రహ సిద్ధిర్థ్యం కేదార గౌరీ వ్రతం సమర్పయామి. వ్రతం యొక్క ఆత్మార్థం. కేదారేశ్వరుడు, కేదార అంటే జ్ఞానము, ఈశ్వరుడు అంటే శివుడు. ఈ వ్రతము ద్వారా భక్తుడు తన లోపలి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందుతాడు. గౌరీ అంటే శక్తి అంటే శివశక్తుల ఏకత్వము. దీని ద్వారా భక్తుడు తనలోని శివతత్వము మరియు శక్తితత్వము సమతుల్యము చేయగలడు. వ్రత ఫలితాలు. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. దాంపత్య సుఖం, కుటుంబ శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. అడ్డంకులు తొలగి పనులు సాఫల్యం పొందుతాయి. జ్ఞానోదయము, ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. స్త్రీలు దీన్ని ఆచరించడం ద్వారా పతివ్రత మహిమ పెరుగుతుంది. వ్రత సమాప్తి. దీపావళి రోజు. దీపావళి రోజున 21 దీపాలు వెలిగించి ఓం కేదారేశ్వర నమః అని జపించి కేదారేశ్వరునికి బెల్లం పానకం, తేనె, నెయ్యి వంటి నైవేద్యాలు సమర్పించి వ్రతం ముగించాలి. వ్రతం. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.